నా పరలోకపు తండ్రి దాచుకోడా, రాసుకోడా? ప్రేమరాతలు రాయడా నా కోసం? రాసేశాడు, రాసుకుంటున్నాడు. నేను ఎక్కడెక్కడ మాట్లాడుతున్నానో, ఎక్కడెక్కడ నోరు విప్పుతున్నాను, ఎంతమంది ప్రజల హృదయానికి స్పందిస్తున్నారు, ఎన్ని వేల మంది మధ్య నేను గలం విప్పుతున్నానో అన్నీ రాసుకుంటున్నాడు దేవుడు. అలాగే మీకోసం మీరు ఒకరితో దేవుని గురించి మాట్లాడుతుంటే పని వెంటన్నాడు, రాసేసుకుంటున్నాడు దేవుడు. ప్రేమరాతలు రాసుకుంటున్నాడు ఆయన. అంత గొప్ప తండ్రిని మీరు కలిగి ఉన్నందులకు ఎవరి కోసం మీ మిగిలిన జీవితాన్ని గడపాలి చెప్పండి? ఆయనే మీ హృదయముల మీద తన వ్రాతను రాసుకుంటున్నప్పుడు మీ గుండెల మీద ఎవరిని గూర్చిన వ్రాతలు ఉన్నాయి. ఉంటే ఆయన సత్యాన్ని మీరు ప్రకటిస్తారు, ఉంటే ఆయన కోసం మీ బ్రతుకులను వెలిగిస్తారు. మీరు నిర్ణయం తీసుకోండి, ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం మాట్లాడాలి, ఎవరి కోసం నేను పని చెయ్యాలి. నా గుండెల మీద దేవుడు రాసిన రాతలేంటి, నేను పని చేస్తుంటే ఆయన రాసుకోవలసిన రాతలేంటి? ఇవన్నీ మన జీవితాల్లో మనం తీసుకోవలసిన నిర్ణయాల మీదే ఆధారపడి ఉంది. మనం చేయాల్సిన పనుల మీదే, మనం మాట్లాడాల్సిన మాటల మీదే ఆధారపడి ఉన్నాయి ఇవన్నీ.